అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేయండి. ఈరోజు ఈ వీడియోలో అయితే బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్ గురించి చెప్తాను, స్టిచ్చింగ్ చేసి కూడా చూపిస్తాను. అయితే ఇది సారీలో వెళ్ళిన బ్లౌజు, ఇది లైనింగ్. అయితే ఈ బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఇందులో పింక్ కలర్ ఉంది అండ్ కొంచెం డార్క్ ఎల్లో ఉంది కదా. అయితే దానికి సమానంగా ఈ మనం పింక్ కలర్ పీస్లు అయితే తీసుకున్నాము డిజైనింగ్ కోసము. ఇట్లా చూడండి, ఇట్లా డబ్బా షేప్లో ఇలా పింక్ కలర్ తీసుకున్నానంటే ఇది ఉంది. బ్లౌజ్ పీస్లో కూడా ఈ డిజైన్ ఉంది కాబట్టి ఇది తీసుకుంటే అట్రాక్షన్ ఉంటుందని తీసుకున్నాను. ఇంక కొంచెం చిన్న సైజు ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. ఒక ఫ్లవర్కి మధ్యలో ఎల్లో కలర్ ఉంటుంది, ఎంత అందంగా కనబడుతుంది మనకు తెలుసు కదా. అందుకని నేను అట్రాక్షన్ ఉంటుందని ఈ ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. ఇవి ఎలా చేయాలన్నది అయితే చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం ఈ పింక్ కలర్ పీస్ అయితే తీసుకున్నాం కదా, నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసాము కదా. అయితే ఇక్కడ మనం ఇటు సైడ్ చూడండి, అది కనిపిస్తుంది. అయితే చూడండి, ఇప్పుడు నేను ఇట్లా మలిచిన కదా, మనం ఎల్లో కలర్ పీస్ తీసుకోవాలని చెప్పాను కదా. చూడండి, దీన్ని కూడా మలుచుకోవాలి. మలుచుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ఇక్కడ ఈ కోస వచ్చింది కదా, దీనికి సూట్ చేసుకొని ఈ క్లాత్ సెంటర్ పాయింట్లను అయితే పెట్టుకోవాలి. చూడండి, పెట్టుకున్న తర్వాత ఇది నిట్న పట్టుకొని ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి దీని మీద నుంచి. అయితే ఇక్కడ సమానం రాకపోతే తొందరగా ఇది ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేను పర్ఫెక్ట్గా చెప్తున్నాను. చూడండి, అదేవిధంగా ఇంకోటి కూడా చెప్తున్నాను. చూడండి జాగ్రత్తగా, నేను వీడియోలో చూపించిన విధంగా ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఈ కొన్న భాగానికి సెంటర్ పాయింట్ వచ్చింది కదా, దీని ప్లేస్లో పూసలైనా కుట్టుకోవచ్చు, ఇష్టము. నేను చెప్పాను కదా, దీనికి చూసుకున్న తర్వాత ఈ ఏలు ఇట్లనే పట్టుకొని అలా ఇటొక్క మడత ఇటొకటి అలా ఇవి కొసలు ఇక్కడ కలవాలి. వీడియోలో ఇవి కలవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లనే పెట్టుకొని కుట్ట అయితే వేసుకుందాం. అన్నీ కూడా అట్లనే చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా వచ్చినాయి ఉంటాయి, కట్ చేసేయాలి. కుట్టు మందం విడిచిపెట్టుకొని మిగతాదంతా కట్ చేసేయాలి. చూడండి, మనకు ఇలా అయితే వచ్చాయి కదా. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ ఉంది కదా, దీనికి చూడండి అటు ఇంచు ఇటు ఇంచు వదిలిపెట్టుకోవాలి. ఇది ఎందుకంటే మనకు లూజ్ కుట్ల కోసం పోతుంది కదా, అందుకు వదిలేసుకోవాలి. ఇప్పుడు మనం కుట్టు ఎక్కడైతే వేసుకున్నామో దానిపైన ఉండే వచ్చేలా చేసుకోవాలి.
చూడండి ఇట్లా ఇదే పైన చూడండి ఇలా వచ్చింది కదా. ఇట్లా చూడండి మన హ్యాండ్స్ డిజైన్ ఇలా తయారైంది కదా. ఇప్పుడు మళ్ళీ పైనుండి ఇంకొక కుట్టు వేసుకోవాలి. చూడండి ఇట్లా వేయడం వల్ల మనకి ఇది ఊడిపోకుండా ఉంటుంది, మంచిగా ఆగుతుంది. ఇప్పుడు లైనింగ్ ఉన్న మనం కుట్టు వేసుకున్నాము. చూడండి నేను ఇది 8 ఇంచులు అయితే పెట్టాను. మీకు మీ బ్లౌజ్ సైజుని బట్టి 9, 8.5 ఇది లోపల కుట్లకు పోతుంది కదా. మన హ్యాండ్స్ డిజైన్ అయితే ఇలా తయారైంది. చూడండి ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.